శ్రోతలకు నమస్కారం. రంగరాజు పద్మజ గారు రచించినటువంటి సావిత్రి యమధర్మరాజు ఒక చక్కటి హాస్య కథని విందామండి. సావిత్రికి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉన్నది. తల్లి ఏదైనా వంటకం చేసి పెట్టి రుచి ఎలా ఉంది అని అడిగితే యమహాగా ఉన్నది అనేది. తండ్రి కొత్త బట్టలు తెచ్చి అమ్మడు బాగున్నాయా అని అడిగితే నాన్నగారు యమహాగా ఉన్నాయనేది. స్నేహితులు ఫలానా సినిమా చూసావా ఎలా ఉంది అని అంటే యమహాగా ఉన్నదంటుంది. సావిత్రి రేడియో జాకీగా పనిచేస్తుంది. మైకు పట్టుకొని హలో హైదరాబాద్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేనైతే యమహాగా ఉన్నాను. మీ శ్రోతలందరికీ యమాగా మీరు కోరుకున్న పాటలు వినిపిస్తాను. ట్రింగ్ ట్రింగ్. హలో. ముందుగా కాల్ చేస్తున్నారు యమహాగా ఎం ధర్మరాజు గారు. ఈరోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు? హలో హలో సావిత్రి గారు, మీ వాయిస్ బాగుంటుంది, అది వినాలనే చాలాసార్లు కాల్ చేశాను. అదృష్టవశాత్తు ఈరోజు కలిగింది. థ్యాంక్స్ అండి. మీకు ఏ పాట కావాలి? అవతలి వైపు నుండి యమహో యమ అందం అనే పాట కావాలి. శ్రీదేవి గారు లేరు కదా, మరొక్కసారి గుర్తు చేసుకుందామని. ఓ సరే ఎం ధర్మరాజు గారు, వినిపిస్తాను, వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అలా తన డ్యూటీ ముగించుకొని సావిత్రి తన యమహా మోటార్ సైకిల్ మీద యమా స్పీడ్గా భర్త ఆఫీస్కి వెళ్ళి ఆయనను పికప్ చేసుకొని వస్తుంటే తోవలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యమధర్మరాజులా కనబడి, ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు యమధర్మరాజు వేషం వేసుకొని హెల్మెట్ పెట్టుకోకుంటే మీ ఇంటికి వస్తామని నటిస్తున్నారు. జనాలు రూల్స్ పాటించడానికి కొత్త పద్ధతి. హెల్మెట్ లేదని అడ్డగిస్తే సర్ది చెప్పి బయటపడేసరికి ఆలస్యమైంది. తోవలో ఏదైనా తిని పిల్లలకు తీసుకొని పోదామని అటు చూసేసరికి స్వర్గలోక్ రెస్టారెంట్ కనబడింది. హోటల్ ముందు బోర్డు మీద రుచిగా చేసేందుకు 5 నక్షత్రాల హోటల్ చెఫ్ ఎం, అతని పూర్తి పేరు యామినేని మార్కండేయులు. పేరు పెద్దగా ఉన్నదని అలా ఎం అని రాసుకుంటాడు. చాలా రుచిగా శుచిగా చేస్తాడని అతనికి సహాయకులుగా నల్ భీములు ఉన్నారని రాసి ఉన్నది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంపదీసి ఇతని హోటల్లో పుర్రెలలో వడ్డిస్తారేమో, అపిటైజర్కు బదులు ఏ రక్తమో ఇవ్వరు కదా అని బిక్కుబిక్కుమనుకుంటూ కూర్చున్నారు. భోజనం అయిన తర్వాత వాళ్లకు ఒక అలవాటు. ఎప్పుడైనా సరే లోపల కిచెన్ లోపలికి వెళ్ళి ఫలానా నంబరు గల టేబుల్పై సర్వ్ చేసిన భోజనము తయారు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగితే మాస్టర్ ఎం, యామినేని మార్కండేయులు వచ్చి నేనే చేశాను, మీకు నచ్చలేదా అనగానే కాదు యమహాగా ఉన్నదని అభినందించి అక్కడి విజిటర్స్ బుక్లో రాసి వచ్చేశారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక మంచి యమహా ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని రోజులు ఈ నరకంలో ఉంటాము అనుకుంటూ టీవీ ఆన్ చేశారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరికి కామెడీ ప్రోగ్రాములు చాలా నచ్చుతాయి. ఇంతలో స్క్రీన్ మీద యమధర్మరాజు మీద తీసిన సినిమా క్లిప్పింగులు వస్తున్నాయి. చూస్తూ నాకు యమదొంగ అంటే ఇష్టం అన్నాడు భర్త. నాకు యమగోళ అంటే ఇష్టం. ఏ సినిమాలోనైనా యమధర్మరాజు పాత్ర చాలా నచ్చుతుంది. పాత సినిమాలలోని సత్యనారాయణ ఆయన, ఈ మధ్య నటించిన మోహన్ బాబు యమహాగా అదరగొట్టే డైలాగులని అవే చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగినారు. తెల్లవారుజామున సావిత్రికి మెలకువ వచ్చింది. ఎదురుగా యమపాశం పట్టుకుని యమధర్మరాజు నిలబడి, సావిత్రి, నీకు ఈ భూలోకంలో నివసించే సమయం అయిపోయింది, రా, యమలోకం వెళ్ళాలి అని పిలుస్తున్నాడు. సావిత్రి అనుకుంటున్నది కదా కల వచ్చిందని. పడుకునే ముందు యమధర్మరాజు సినిమాల గురించి మాట్లాడుకున్నాము తను నేను. ఓహో కలనా అని పైకే అన్నది. సావిత్రి కాదు నువ్వు కల కనలేదు, నిజంగానే నీకు మరణించే రోజు వచ్చింది అన్నాడు యముడు. అయ్యో అలానా? ఆయన నువ్వు చాలా స్ట్రిక్ట్ కదా. సరే వస్తాను, కానీ నేను నా భర్తను పిల్లలను చాలా ప్రేమిస్తాను. గమ్మత్తుగా అనుకోకుండా వాళ్ళిద్దరి పుట్టినరోజు ఒకే రోజు వస్తాయి. నాకు కొంచెం సేపు టైం ఇవ్వు.
ఈ ఒక్కరోజు నేను వాళ్ళకిష్టమైనవి చేసి సంతోషపెట్టి వస్తాను అని బ్రతిమలాడింది. అయితే సరే, నేను ఇలా ఎవరికి టైం ఇవ్వను. వారి మరణం ఆసన్నం అవగానే పాశం వేసి ప్రాణాలు తీస్తాను. ఇలా మాట్లాడుతూ సమయం గడపను. కానీ నీకు చిన్నప్పటి నుండి నన్ను ప్రతి నిమిషము యమహ యమహ అని తలుచుకుంటావు కాబట్టి అందున మానవలోకంలో నన్ను స్తోత్రం చేసే వాళ్ళే లేరు. అందరూ భయపడి మనసులో కూడా యమ అనరు. అటువంటిది అలా ప్రతి పనిలో నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటుంటావు కాబట్టి నేను ముందున్న డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటున్నాను. త్వరగా పని ముగించుకొని రా అన్నాడు యముడు. ఇక నడుముకు కొంగు చెక్కుకుంది. ఏ పనితో మొదలు పెట్టాలా అనుకుంటూ గబగబా బాయిలర్లో నీళ్లు పోసి చెక్కపేళ్లతో అంటించి నీళ్లు వెచ్చపడగానే భర్తకు కొడుకుకు తలంటు పోయాలి అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి చిక్కటి కాఫీ చేసి ఒక కొత్త గ్లాసులో పోసి ముందు రూమ్లో ఉన్న యముడికిచ్చింది. ఆహా సావిత్రి, నాకు ఇలా ద్రవ పదార్థాలు తాగే అలవాటు లేదంటే. కాదు, ఒక్క గుక్క తాగండి, యమహాగా ఉంటుందని చప్పున నాలుక ఖర్చుకుంది. యమధర్మరాజు ఒక్క గుక్క వేసి నువ్వన్నట్టు యమహాగా ఉన్నదన్నాడు. మీరే కాదు స్వామి, నా భర్త స్నేహితులు చుట్టాలు అందరూ అదే మాట అంటారు. సరే సరే వెళ్దాం పదా. నాకు ఇవాళ టర్కీ దేశంలో వరదలు రావాలని వరుణుడిని పంపాను. అక్కడ చాలామంది ప్రాణాలు తీయాల్సి ఉంది అన్నాడు. సావిత్రి పనిలో పడింది. బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయాలి, రేపటి నుండి నేనుండను కదా అని అందరికీ ఇష్టమని వడ చట్నీ సాంబార్ చేస్తూ మధ్య మధ్య భర్తను పిల్లలను నిద్ర లేపుతుంది. అటు నుండి ఇటు తిరిగి పడుకుంటున్నారు. సావిత్రి అటు టిఫిన్లు చేస్తూనే కుక్కర్లో పప్పు అన్నం పెట్టి కూరలు కట్ చేసి మరొకసారి అందరినీ నిద్ర లేపి ఇంతలో మున్సిపాలిటీ పంపు రావడంతో బిందెలతో నీళ్లు పట్టి ఫిల్టర్ నింపింది. లంచ్ బాక్సులు సిద్ధం చేసి భర్త షర్టు ఇస్త్రీ చేసి పిల్లల స్కూల్ బ్యాగులు సర్ది వాటర్ బాటిల్స్ నింపి బూట్లు పాలిష్ చేసి సాక్స్ యూనిఫామ్ రెడీగా పెట్టి దువ్వెన రిబ్బన్లు పట్టుకొని మళ్ళీ పిల్లల రూమ్లోకి వచ్చి వాళ్ళను బలవంతంగా బాత్రూంలోకి ఈడుస్తూ బ్రష్ మీద పేస్ట్ పెడుతుండగానే యముడి పిలుపు. సావిత్రి త్వరగా రా అని గంభీరంగా పలికాడు. స్వామి, మధ్యతరగతి మహిళలకు ప్రొద్దున్నే యమ పని ఉంటుంది. పనిలో పక్కనున్న వారితో అంటారు కూడా, చావ తీరుతలేదు ఈ పనితో అని. మీరే చూస్తున్నారు కదా, అసలే ఈరోజు కూరగాయల సంత. అక్కడ యమ రష్గా ఉంటుంది. నాకు కూరగాయలు కొని ఆ యమ రష్ నుండి పడేసరికి యమలోక దర్శనమే. అసలే కూరగాయలు యమ గిరాకీ. అంతేనా? కరెంటు బిల్లు వాటర్ బిల్లు చెల్లించటానికి ఈ సేవా సెంటర్కు వెళ్తే అక్కడ యమ రష్. అక్కడి నుండి స్కూల్లో పిల్లల ఫీజు పే చేసి పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు అడిగే యమ గందరగోళ ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ స్కూల్కు యమ క్రేజీ. వాళ్ళు అడిగే ప్రశ్నలు యమ ఈజీ అంటారు కొందరు. సరే, కుటుంబం బాగుండాలని ప్రార్థిద్దామని కోవలకు వెళ్ళి రాముడిని దర్శనం చేసుకోవాలంటే ఆ క్యూలో జనాలు కాళ్ళు తొక్కి నెట్టేస్తుంటే యమా నీవే గుర్తుకు వస్తావు. అంతేనా? రేషన్ షాప్కి వెళ్తే అదొక యమలోకం. అక్కడ సరుకులు ఇచ్చేవాడు అచ్చంగా నీవలే. యముడు కూర్చొని తూకంలో మాత్రం నీ ధర్మం నీ న్యాయం పాటించడు సుమా. అన్నీ తప్పుడు కొలతలే. చెడ్డ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత విసిగిపోతామంటే రేషన్ డీలర్ ఇచ్చిన కిరోసిన్ వాడి మీద పోసి అంటించి నీ యమలోకం పంపించాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సరదాగా వెళ్ళే సినిమా హాలులో క్యూ కొట్లాటలు, బజారులో డేరాలు వేసి మహిళా సంఘాల న్యాయ పోరాటాల మోతలతో యమలోకం కనబడుతుంది అంటుండగానే ఈరోజు మొత్తం నీ ఇంటి ముందు పడిగాపులు పడ్డా నీవు నా వెంట వచ్చేటట్టు లేవు అంటే, అయ్యో యమా, ఇంకెక్కడ పని తీరింది? ఈ వంట పాత్రలు శుభ్రం చేసి ఇల్లంతా సర్ది బట్టలు ఉతికి నేను ఆఫీస్కి పోయేసరికి లేట్ అయితే అక్కడ మరొక యముడుంటాడు. అదే మా బాస్. ఇక ఆయన తిట్ల దండకం అందుకుంటే ఇంతకన్నా తానే నయమని, యమధర్మరాజా నన్ను నీ లోకం తీసుకెళ్ళవయ్యా అని అనుకుంటాము మా మధ్య తరగతి మహిళలము అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి యముడు స్పృహ తప్పిపడి పక్కకు ఒరిగిపోయి ఉన్నాడు. ఎలా యముడిని లేపటం అనుకుంటూ
నాకు నా భర్త పిల్లలను లేపడమే యమ కష్టం. ఇవాళ యమహాగా యముడిని లేపటం. ఒక సమస్య తర్వాత ఒకటి. నేను భరించలేనయ్యా. యముడా, నన్ను తీసుకొని పోవయ్యా అని నాలుక కరుచుకొని చూస్తుండగానే కళ్ళు తెరిచి, సావిత్రి వస్తావా లేదా? ఈ మాయదారి దోమలు కుట్టి కుట్టి నేను వెళ్ళే ప్రయత్నం చేయకుండానే యమలోకం పంపేటట్టున్నాయి అనగానే, అయ్యో యమ, నిన్ను హాల్లో కూర్చుండబెడితే బాగుండును. ఈ డ్రాయింగ్ రూమ్లో యమ దోమలు, అవి కుట్టాయంటే యమ మంట పుడుతుంది అనగానే, ఆ ఒక్క పని తప్ప మరొకటి చేయ వీలు లేదు, పోదాం పదా అని గట్టిగా అన్నాడు యముడు. సరే స్వామి, మిగిలిన పని చేసి వస్తానని ఒక్క గెంతు గెంతింది పెరట్లోకి అపర సావిత్రి. యముడు తన చేతిలో పాశం చూస్తూ, భూలోకంలో సగటు మధ్యతరగతి మహిళలకు యమపాశం అక్కెరే లేదు. వాళ్ళ బంధనాలే పాశం. ఇలా పొద్దటి నుండి సాయంత్రం దాకా పని చేసి చేసి యమ నీరసపడిపోతారు. ఇక పూర్వజన్మ పాపాలు పరిహారము చేయడానికే నేను యమలోకం తీసుకొని వెళ్ళేది. వాళ్ళు ఆ శిక్షలేవో ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇంకా నేను తీసుకొని పోయేసరికి వాళ్ళ చిట్టాలు జమా ఖర్చు సమానమవుతాయి. ఎందుకులే ఈ అబల సావిత్రిని తీసుకొని వెళ్ళటం అనుకొని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు యమగా సమవర్తి. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.